అందులో ఉన్నది మన ఇంపాసిబుల్ ట్రోల్ ఎమ్మటం చేయాలి, టైం లేదు, ఈజీ పని చేయాలి. ట్రైన్ గూగులే డైరెక్ట్. నేను గేమ్లో పిఆర్ అనుకుంటారు కాదు, నేను ఆటే రాదు. అదే అలా వచ్చాం బాగుంటుందంటే మా ఫ్రెండ్ చెప్తే ఆడుకున్నాం. మ్యూజిక్ బాగుంది. అసలు నూబ్స్ అంట గైస్. అరే నూబ్స్ అనే రాసేదా, నేను నూబును కదరా. నువ్వు అయిపోయింది చూడు, అసలు నువ్వు ఇక్కడే రాశాడు కదరా, తెలిసిపోయినా నేను ప్రో అని. చేసేస్తున్నాం కదా ఇస్తుందండి. ఇది నూబే కాబట్టి మనం నూబ్ కాబట్టి ఎమ్మటం చేయగలం. అది జంబటి ఇప్పుడు పని చేస్తుంది. ఎమ్మటం పని చేయట్లా, దూకట్లా సరే దూకట్లా, అది మళ్ళీ పని చేయలేదు చూసారా నొక్కినా. మళ్ళీ పని చేయాల, ఇప్పుడు పని చేస్తుంది గైస్. అయితే కాయిల్ ఉంది, మ్యాజిక్ కార్పెట్ ఉంది, వాడడం గైస్. నేను ప్రో వేస్ తీసేస్తాం. నేను ప్రో వేస్కి అయితే వెళ్ళను, ఎందుకంటే నేను ఒక నూబ్. మళ్ళీ జంప్ పని చేయాలి, ఇది ప్రో వైపు వెళ్దాం. ఏంటి నన్ను ఇంటి తీసుకొస్తుంది, నేనేం చేయలేదు కదా, ఆయన ఇంటి తీసుకొస్తుంది. ఇద్దరు వెళ్ళలేము, అవుట్ఫిట్ తీసేసానికి పంపించేసారు. సరే గైస్, మైక్ అయితే మీట్ అయింది. ఇక్కడ నేను రాస్తా, డ్యామేజ్ పడుతుంది. చూసుకోవాలి మైక్ మీట్ అయింది, పడతాం అక్కడే. $20 కాయిన్స్ తీసుకొని ఇది చేస్తాను. మ్యూజిక్ మార్చడు గైస్. జగన్నాథుడు వస్తున్నాయి.
కలికి ఏమన్నా అయితే చూస్తున్నాం. నీటి ప్రోవే ఉంది, మళ్ళీ చూడాలి మనం. ప్రోవేనా అది? ప్రోవే అమ్మా, అది నువ్వు అవునా అసలు అక్క. టెలిపోర్టేషన్ చూసు చూసి ఫస్ట్ అయిపోయింది. సో గాయ్స్ వెళ్ళిపోదాం, ఇది కూడా వెళ్ళిపోదాం. నువ్వు ఫ్రీ ఫైర్ గేమర్, నీకు రోబ్లాక్స్ గురించి ఏం తెలియదు. డ్రెస్ మారవాలంట, కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా? రియల్ మనీ అయితే నా డబ్బులు ఎవడు ఖర్చు పెడతారు ఇప్పుడు? మేము మీ లెక్క రిచ్ కాదురా. అయితే మా దగ్గర డబ్బులు లేవురా. నేనైతే రిచ్ కాదుగా, ఎవరని చెప్పారు నేను రిచ్ అని? అంటే డబ్బులు ఖర్చు పెడతావు. నువ్వు ఎక్స్ట్రా చేయమాకు, నా దగ్గర రూపాయి డబ్బులు. జేబులో 20 రూపాయలు ఆడిరా. మరి 20 రూపాయలు నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నీ దగ్గర 5 లక్షలు. ఎక్స్ట్రా రూపాయి లేదు నా దగ్గర. నువ్వు పీసీలో ఆడుతున్నా కానీ నీ మోహన్ నువ్వు ఎక్స్ట్రా చేయమాకు. నీ దగ్గర పీసీ ఉంది, రేపు నీ ఫోటో దిగాలి. ఈజీ, నేను ఎప్పుడో పక్క నీ ఫ్రెండ్స్ ఫోటో దిగా. ఈజీ ప్లేయర్ అలా చెప్పొద్దు అందరికి. ఈజీ ప్లేయర్ అని అందరు నమ్మేస్తారు. కొద్దిగా బరువు వెయిట్ అంటే మనం వీడియో ప్రశాంతంగా ఉండడం